ప్రతి తెలుగువాడి ఉనికి ఈరోజు దేశవ్యాప్తంగా చాటి ప్రపంచవ్యాప్తంగా ముందు తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహానాడిని లీడ్ చేస్తారు. తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నారా లోకేష్ గారు 3వ తరం అడుగుపెట్టి యువతని జెన్జీస్ని ఈరోజు అభ్యుదయ మార్గంలోకి నడపడానికి వాళ్ళు ప్రసంగిస్తారు. ఇదే కాకుండా కార్యకర్తలకి దశానిర్దేశం అనేది చాలా కీలకమైన అంశం. 3 రోజులుగా ఇదివరకు జరుపుకునే మహానాడులో వాళ్ళందరూ ఒక్కచోట కలిసి పార్టీ ఎలా ముందుకెళ్ళాలి, ప్రతిపక్ష దాడుల్ని ఎలా ఎదుర్కోవాలి, ప్రజలకు ఎలా సేవ చేయాలి, పార్టీ బలోపేతానికి, పార్టీ చేసే కార్యక్రమాలకి, ఆఖరికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటే కేవలం అది ఓట్లు ఎంచుకునే ఒక సంస్థ కాదు. కార్యకర్తలకు అండగా నుంచుని ఆఖరికి వాళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా అండగా నుంచునే ఒక సంబంధం, రక్త సంబంధానికి మించిన సంబంధం. ఏ తెలుగుదేశం కార్యకర్త పుట్టిన తర్వాత ఒక్కసారి తెలుగుదేశం జెండా తన భుజంపై మోయటం మొదలు పెట్టాడు, అది గర్వంగా ఫీల్ అవుతాడు. ఆ జెండాని తీసి ఇంకో జెండా మోయటానికి కోట్ల డబ్బు ఇచ్చినా కూడా వెనక్కెళ్ళడు, తీసి పక్కన పడేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తారో అదే తూచా తప్పకుండా పాటిస్తారు. విభిన్నమైన ఐడియాలజీస్తో ఉన్న మనందరం ఒకే చోట కలిసేది మహానాడు. ఈరోజు వాళ్ళు రిలీజ్ చేసిన బ్యానర్ నా తెలుగుదేశం నా బాధ్యత.